ఈ ఏడాది స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నమూనాలో బాలాపూర్ గణేష్ మండపాన్ని తీర్చిదిద్దారు. అలంకరణలతో భక్తులకు దేవాలయ వాతావరణాన్ని కలిగించేలా ఏర్పాట్లు చేశారు. బాలాపూర్ గణేష్ లడ్డు వేలం ఎంతో ప్రత్యేకం. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, సుమిత్ర, బాలాపూర్ సంబంధించి ఈసారి మనం ఈ లడ్డూ పాటకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో బాలాపూర్ అనగానే గుర్తొచ్చే లడ్డూ పాట దాదాపుగా గత సంవత్సరం చూసుకుంటే 30 లక్షల పైగా కూడా లడ్డు వేలం పాట పలికింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా హైదరాబాద్ సంబంధించినటువంటి మహాగణపతి బాలాపూర్ సంబంధించినటువంటి ఈ యొక్క వినాయకుడు మాత్రమే విశిష్టంగా సంపాదించినట్టు ఈసారి మనం స్వర్ణగిరి ఆలయ దేవాలయం సెట్టు వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్నో పవిత్ర క్షేత్రాల సెట్లని వేస్తూ ఉంటారు. గత సంవత్సరం అయోధ్య రామమందిరం సెట్ వేశారు. అంతమంది చూసుకున్నట్లయితే బద్రీనాథ్ కావచ్చు, సింహాచలం కావచ్చు, అరుణాచలం కావచ్చు, ఇలా ప్రతి సంవత్సరం ఒక్కొక్క విశిష్టత ఆలయానికి సంబంధించినటువంటి సెట్ వేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి స్వర్ణగిరి ఆలయము వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి సెట్ యాజిటీస్ గా ఇక్కడ వేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆలయ గోపురం దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచి కూడా పూర్తిగా కూడా లోపలికి పంపించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే చెట్టు ముందు శ్రీవారి పాదాలు ఏర్పాటు చేశారు. దాని తర్వాత గరుత్మంతుడికి సంబంధించినటువంటి విగ్రహం కావచ్చు, మహావిష్ణువు విగ్రహం కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి అత్యద్భుతంగా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆలయ గోపురం నుంచి లోపలికి వెళ్ళగానే పూర్తిగా కూడా అక్కడ అనంత పద్మనాభ స్వామి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. అనంత పద్మనాభ స్వామికి సంబంధించినటువంటి శయనిస్తున్నటువంటి పద్మనాభ స్వామిని ఏర్పాటు చేశారు నీటి కొలంలో. సో ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత పూర్తిగా కూడా బాలాపూర్ విఘ్నేశ్వరుడిని దర్శించుకునేందుకు లోపలికి భక్తుల్ని అనుమతిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా తమ తమ ఫోన్లలో ఈ యొక్క సెట్ అంతా కూడా తీసేందుకు పెద్ద ఎత్తున ఉత్సాహం చూపిస్తుంటే కొంత భక్తుల తాకిడి అనేది పెరుగుతా ఉంది. దాదాపుగా గంట పాటుగా భక్తులు దర్శించుకునేందుకు ప్రస్తుతం టైం పడుతూ ఉంది. ఇప్పటికే వేలాది మంది భక్తులు ఇక్కడ దర్శించుకున్నారు. సుమిత్ర, దాదాపుగా పోయిన సంవత్సరం చూసుకున్నట్లయితే 8 లక్షల మందికి పైగా బాలాపూర్ గణేష్ దర్శించుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉదయం 7 గంటల నుంచి నైట్ 10 గంటల వరకు కూడా ప్రతి సంవత్సరం ఈ యొక్క బాలాపూర్ కి సంబంధించినటువంటి గణేష్ ని ఇక్కడ దర్శన వేళలు ఉంటాయి. సో ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తారు అని చెప్పేసి అటు నిర్వాహక కమిటీ కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరికొద్దిసేపట్లోనే ఈ యొక్క తొలి పూజ కూడా పూర్తిగా వస్తుంది. సో భక్తులందరూ కూడా ఇంకా వేలాది మందిగా దర్శనానికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సుమిత్ర, రైట్, థాంక్యూ ప్రవీణ్.